ప్రయోజనకరమైనది ఏంటిదిరా మీకు? దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు, ఉపదేశాలే కదా. మనము పరలోక రాజ్యానికి సిద్ధపడే బోధే కదా. మీకు ప్రయోజనకరమైంది బోధించాలి, దేవుని సంకల్పాన్ని అంతా బోధించాలి. ఏంటి బిడ్డ దేవుని సంకల్పం ఏంటిది? మానవుని మీద ప్రతి ఒక్కడు మారు మనసు పొంది, రక్షణ పొంది, అభిషేకం పొంది పరలోక రాజ్యంలో చేర్చబడుటే దేవుని సంకల్పం. భూలోకంలోనే ఉండు, దీవించబడు, ఆస్తులు సంపాదించుకో, విలువను, కార్లు, షికార్లు, ఇదా? అరే నా పిల్లలు దీవెనకరంగా ఉండాలన్నది మంచిదే, ఆయన కోరుకున్నదే. కానీ దానికంటే ప్రాముఖ్యమైంది ఈ పాపలోకములో నుంచి, అపొస్తలుడైన పౌలు ఏమన్నాడండి? ఈ పాపలోకములో నుంచి వెడలిపోయి ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాను. అది పౌలు కోరుకున్నాడు. నాన్న, మానవుని మీద దేవునికి ఉన్న సంకల్పం ఏంటంటే నువ్వు సమస్తమును విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఉండాలి అన్నది దేవుని సంకల్పం. హల్లెలూయా. దీన్ని ఏం చేయొద్దన్న సేవకులు? మరి మీరు చెప్పండి, ఎంతమంది దాచుకోకుండా చెప్తున్నారు, ఎంతమంది దాస్తున్నారు? ఆభరణముల గురించి, అలంకరణ గురించి చెప్తే ప్రజలు సంఘానికి రారని దాచేస్తున్నారు దాన్ని. అన్న దాని జోలికి పోకన్నా, నీకెందుకు? అది వాళ్ళే మారుతారు, లేకపోతే పోతారు నరకం. నీకెందుకన్నా? పరిశుద్ధత గురించి పోకన్నా, సమర్పణ గురించి పోకన్నా, మనకెందుకన్నా? వాళ్ళు మారుతారు. చెప్పకపోతే ఎట్లా మారుతారు? ఇంత చెప్పితేనే వాడు మారతలేడు, చెప్పకపోతే ఎట్లా మారుతారు? బిడ్డలారా, అనవసరంగా నరకానికి వెళ్ళిపోతారు వాళ్ళు.